ఏరా ఒక్క విషయం కూడా పూర్తిగా తెలుసుకొని మాట్లాడవా? కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? దద్దమ్మ నాన్న నన్నేం చేయమంటావు నాన్న? జాన్సన్ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచారేమో అని పిలిచానంతే. తొందరగా ఇంటికి రావడానికి మీకేంటి సమస్య? తొందరగా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు కదా మీరు. ఏంటి బయట ఉండి తాగుదామని ప్లాన్ చేసుకుంటున్నారా? మెంటలోడా ఇంకో కొంచెం సేపు ఉంటుంటే ఆ జయరాణి ఎక్కడికి వెళ్తోందా అని కనిపెట్టేసేవాడినే. మిస్ అయ్యింది. సరే రేపు చూసుకుందాం. రేయ్ ఈ ఏరియానే కదా? కరెక్ట్గానే వచ్చాం కదా? అవునన్నా, రిజిస్టర్లో ఉన్న అడ్రస్ ఈ ఇంటి అడ్రస్ ఒకటే అన్నా. కరెక్ట్ అడ్రస్కే వచ్చామన్నా. రండి అన్న, తలుపు కొట్టి చూద్దాం. రండి. సరే పద. రండి అన్న. మళ్ళీ అడుగుతున్నాను, ఈ ఇల్లే కదా? ఈ ఇల్లే అన్నా. తలుపు కొడదామా? తలుపు కొట్టొచ్చు అన్నా. హలో అమ్మా, ఎవరమ్మా ఇంట్లో? తలుపు తీయండి. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఇది జయరాణి ఇల్లే కదా? జయరాణియా? ఆమెవరు? అది ఝాన్సీ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తుందే జయరాణి, ఆవిడిల్లే కదా? అలా ఎవరూ లేరిక్కడ. ఏమా, రోడ్ నెంబర్ 14 అన్నారావు స్ట్రీటు ఇదే కదా? అవును. అయితే జయరాణి ఉండాలే. మీరు చెప్పే అడ్రస్ అంతా కరెక్ట్గానే చెప్పారు సార్, కానీ ఇక్కడ మీరు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరే. ఎవరో మీకు తప్పు అడ్రస్ ఇచ్చి ఉంటారు సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? ఇంకెక్కడన్నా అడిగి చూడండి సార్. ఏంట్రా ఈవిడెలా చెప్తుంది? నాకు అదే అర్థం కావట్లేదన్నా. ఒకవేళ తను ఇంట్లోనే ఉండి వేరే వాళ్ళను పంపి లేరని చెప్పమని ఉంటారా? అంతకి తెగించే మనిషేరా అది. ఎందుకైనా మంచిది ఇంకోసారి చెక్ చేయన్నా. అంతే అంటావా మరి? అంతే అన్నా. అమ్మా అమ్మా, తలుపు తీయమ్మా ఒకసారి. ఏంటండి? లోపల ఆవిడ ఉన్నారేమో, నేను వచ్చి చూడనా అమ్మా? ఏంటి తమాషాగా ఉందా? టైం కాని టైంలో వచ్చి ఒంటరిగా ఉన్న ఆడవాళ్లతో ఇలాగేనా మాట్లాడేది మీరు? పోలీసులకు కాల్ చేయమంటారా? చుట్టుపక్కల వాళ్ళని పిలిచారంటే ఏమవుతుందో తెలుసా? అయ్యోయ్యో, అదంతా వద్దమ్మా, తెలియకుండా వచ్చామమ్మా, క్షమించండి అమ్మా. నువ్వు వెళ్ళమ్మా. అన్నా ఏంటన్నా అలా అడిగావు? రేయ్, నువ్వే కదరా అడగమన్నావు? నన్ను కట్టేసి కొట్టించేలా ఉన్నావే నువ్వు. చుట్టుపక్కల అడిగితే నిజం తెలుస్తుందన్నా. రండన్నా. ఏదేదో చెప్తున్నా. అమ్మా ఒక్క నిమిషం. చెప్పండి. ఇక్కడ జయరాణి అని. ఏ జయరాణి, ఇలారా, నీకోసం ఎవరో వచ్చారు చూడు. వస్తున్నా. రా, తనే జయరాణి. ఈవిడ కాదులేమ్మా. నేనే జయరాణి, చెప్పండి. లేదు, నేను అడుగుతున్న జయరాణి వేరు. ఈ వీధిలో వేరే జయరాణి అని ఎవరైనా ఉన్నారా? జయరాణి అనే పేరుతో తను ఒక్కతే ఉంది ఇక్కడ. అడ్రస్ మారొచ్చినట్టున్నారు, కొంచెం సరిగ్గా చూసుకోండి. అన్నా ఫోటో చూపించి అడగన్నా. కరెక్ట్గా చెప్పావరా, చూపించి అడుగుతాను. ఇదిగో ఈవిడే. తెలుసా మీకేమైనా? అమ్మా నువ్వు చూడమ్మా, తెలుసా నీకు? తెలీదు. సరిగ్గా చూసి చెప్పండి అమ్మా. ఈవిని ఏరియాలో చూసిందే లేదు. సరేనమ్మా, నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండి. సరే పద. ఏంట్రా వీళ్ళు కూడా తెలియదు అంటున్నారు? అన్నా ఆవిడ తప్పు అడ్రస్ ఇచ్చిందన్నా. మనల్ని బాగా మోసం చేశారన్నా. ఇదే నేను ఎదురు చూశాను. జయరాణి, నీకు ఉంది, నీ బంగారెక్కి ఉంది చూడు. రేయ్ పోయి బండి తీరా. అలాగన్నా. అత్తయ్య ఒక నిమిషం కిందకి రండి. అత్తయ్య
ఏమైంది చిన్నాన్న అత్తయ్య అక్కడ ఆ జాన్సమ్మ పైనే ఉన్నారు. ఏమైంది చిన్నాన్న? అంతా నీకు సంబంధించిన విషయమే. ఈ రోజుతో నీ ఆట ముగించేస్తాను. అత్తయ్య, చిన్నాన్న ఆవిడేదో పనిలో ఉన్నారని చెప్పాను కదా. ఏయ్, కామ్గా ఉంటావా? ఏం జరుగుతున్నా కూడా నేనున్నాను అని ఊపుకుంటూ వస్తుంది. కామ్గా ఉండు. అత్తయ్య, ఏమైంది? అత్తయ్య, అత్తయ్య, రండి అత్తయ్య. ఎందుకు నన్ను అలా పిలుస్తూనే ఉన్నావు? పోయింది అత్తయ్య, మొత్తం పోయింది. మనం అనుకున్నదంతా తప్పే. తను ఏదో పెద్ద కుట్రతోనే జాబ్లో చేరింది. ఇది ఇలాగే వదిలేసామనుకోండి, తను మన మొత్తం కుటుంబాన్ని గంగలో కలిపేసి తన ప్రతీకారం మొత్తాన్ని తీర్చుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరు? అదే, దాని పేరు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు అత్తయ్య. ఎవరు గణేష్? అదే ఆ జయరాణి. తన గురించి ఇంట్లో ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పాను కదా. చెప్పారు కరెక్టే అత్తయ్య, కానీ ఏం చేయమంటారు? ఇన్ని రోజులు ఎక్కడో ఉంది, ఇప్పుడు మన కంపెనీలోకి వచ్చింది. ఇక మీరేమనుకున్నా కూడా తన గురించి మాట్లాడకుండా ఉండలేమత్తయ్య. తను చాలా పెద్ద ప్లాన్తోనే వచ్చింది అత్తయ్య. ఏంటి నువ్వనేది? అత్తయ్య, ఇది చూడండి అత్తయ్య. ఏంటిది? ఇందులో మన కంపెనీ స్టాఫ్కి సంబంధించి ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని డీటెయిల్స్ ఇస్తుంటారు అత్తయ్య. ఇందులో జయరాణి ఉండే అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉంది. కానీ అదంతా ఒక్క ఫేక్ అడ్రస్ అత్తయ్య. ఫేకా? ఇందులో ఉన్న అడ్రస్కి వెళ్ళి నేను ఇందాక ఎంక్వైరీ చేశాను అత్తయ్య. తను అక్కడ లేదు. ఆ ఏరియాలోనే తను ఎవరికీ తెలీదు. ఆ పేరుతో ఉన్న వాళ్ళెవరూ తెలియదు అంటున్నారు అత్తయ్య. మనకి ఫేక్ అడ్రస్ ఇచ్చి అబద్ధాలు చెప్పి మన కంపెనీలోనే జాబ్లో జాయిన్ అయింది అత్తయ్య. ఆ రోజు మీ కొడుక్కి యాక్సిడెంట్ చేయించి కోమాలకు పంపించారు కదా, ఆ పరిస్థితుల్లో కూడా మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా అత్తయ్య. కాబట్టి తను ఇక్కడికి ఏదో కారణంతోనే వచ్చింటుంది అత్తయ్య. నాకు తెలిసి కంపెనీని తన పేరు మీదకి మార్చుకునే ప్లాన్ ఉండొచ్చు అత్తయ్య. అది జరిగేది కాదులే గణేష్. జరగదు అని ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా తను సాధిస్తుంది. తనని అంత తేలిగ్గా తీసుకుంటున్నారా? ఆ శేషారత్నమే ప్లాన్ చేసి తనని ఇక్కడికి పంపించుంటాడు అత్తయ్య. అత్తయ్య, మీకేమన్నా డౌట్గా ఉంటే నాతో రండి. స్ట్రేట్గా వాళ్ళ ఇంటి ముందు నిలబెట్టి నిరూపించి చూపిస్తాను.